10 బెల్ట్స్ ఉంటాయి అండ్ 10th బెల్ట్ బ్లాక్ బెల్ట్. సో ఇంత చిన్న వయసులో ఆల్రెడీ 9వ బెల్ట్ కి రీచ్ అయింది. అండ్ 5 years నుంచి తను ఇప్పుడు నేర్చుకుంటుంది. అండ్ ఎన్ని ఇయర్స్? 4 years. 4 years అంటే తనకు 5th year 4th year నుంచి నా దగ్గరికి వస్తూ తను ట్రైనింగ్ అవుతూ ఉంది. సో చిన్న వయసులో కూడా కరాటే నేర్చుకోవడం ద్వారా ఒక ఓపిక ఇవన్నీ కూడా తనకి ఉన్నాయి. సో అందుకే ఇంతకాలం మాతో జర్నీ చేయగలిగింది. వెరీ గుడ్. ఇందాక మీరు చూసేటారు తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. సో అందుకని అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి నేను హెల్త్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా అయితే అసలు నేను చేయకపోతే అక్కడికక్కడే కండక్ట్ చేస్తాను, పంపించేస్తాను. సో ఎనీవే కంగ్రాచులేషన్ సార్. సార్ ప్లీజ్ ఫోటో. ఓకే, తను కూడా చక్కగా ఎక్కువ ప్రాక్టీస్ చేసింది. అండ్ 4 years నుంచి కూడా ప్రాక్టీస్ జరుగుతుంది. సో కాబట్టి బ్రౌన్ బెల్ట్ 2 ఉంటాయి. బ్రౌన్ బెల్ట్ ఆల్రెడీ. సో నెక్స్ట్ బ్రౌన్ 2 అండ్ నెక్స్ట్ బ్లాక్ బెల్ట్. సో కాబట్టి తను కూడా మంచిగా, ఇందాక తనకి హెల్త్ యాక్చువల్లీ బాగాలేదు, వామిటింగ్స్ అన్ని వచ్చినాయి, అయినా సరే నిలబడి తక్కువ చేసింది. అలా కరాటేలో ఏంటంటే ఫిజికల్ స్టామినా ఉంటుంది, ఎన్ని కష్టం వచ్చినా ఓర్చుకునే ఆ ఇది ఉంటుంది. సో అటువంటి విధంగా ఉన్నారు కాబట్టి ఈ రోజున వీళ్ళు ఈ బెల్ట్ సర్టిఫికేట్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, క్లాస్ తనకి ఎంకరేజ్ చేయండి. కూడా హర్షియా. అండ్ తను ఆరెంజ్ బెల్ట్ నుంచి గ్రీన్ బెల్ట్ కి ప్రమోట్ అయింది. అండ్ చక్కగా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, గట్టిగా మోపలతో ధీటుగా పోటీ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అండ్ క్లాస్. ఓకే ఓకే. సో వర్షిత తను తక్కువ జాయిన్ అయింది, తక్కువ డేస్, కానీ మంచి పవర్ అండ్ నేను కరెక్ట్గా నేర్చుకుని తీరాలి అనేది గట్టిగా పట్టుదలతో చేస్తుంది తను. సో కాబట్టి ఇప్పుడు తను ఎల్లో బెల్ట్ లో ఉంది. అండ్ జాయిన్ అయింది జస్ట్ 1 month or 2 months. చాలా బాగా కష్టపడుతుంది. ఓకే, వెరీ గుడ్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. తన ఏజ్ ఇప్పుడు 5 years. సో 5 years అయితే మన దగ్గర 2 years నుంచి నేర్చుకుంటుంది. ఆ 2 years లో ఎంత కాన్ఫిడెంట్ గా చేస్తుంది అంటే ఎవరైనా చూస్తే ఈ అమ్మాయి ఏం చేస్తుంది అనుకుంది, కానీ కర్ర తిప్పుతుంది, నాన్చెక్ తిప్పుతుంది, యోగా చేస్తుంది, కరాటే చేస్తుంది అండ్ జూడో చేస్తుంది. సో అన్ని ఆర్ట్స్ ని నేర్చుకోగానే ఆ బ్రెయిన్ మంచి బ్రెయిన్. సో కాబట్టి ఏదైనా చిన్న వయసులో పిల్లలందరికీ కూడా ఇలా నేర్పిస్తే వాళ్ళు సెల్ ఫోన్ కి ఎటువంటి అడిక్ట్ అవ్వకుండా చక్కగా ఉంటారు అనేది నా ఉద్దేశం. సో సో తను ఇప్పుడు పింక్ బెల్ట్ నుంచి బ్లూ బెల్ట్ వస్తున్నారు. అండ్ మోక్షి. సో చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తాడు ఈ అబ్బాయి. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నా ఇవ్వను. సో మా పెద్ద అబ్బాయి కూడా ఆల్రెడీ బ్లాక్ బెల్ట్ వచ్చేది, కానీ నేను ఇవ్వదలుచుకోలేదు. కారణం ఏంటంటే ఒక ఏజ్ అంటే ఏజ్ ఉండాలి, మెచ్యూరిటీ మైండ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. సో ఇలా ఉంటేనే బ్లాక్ బెల్ట్ కి అదే నిదర్శనం అవుతుంది. సో అందుకని నేను వీళ్ళకి ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నా నేను పర్ఫార్మెన్స్ చూసి నా అబ్బాయి అయినా సరే ఇంకో అబ్బాయి అయినా సరే నేను యాజ్ గా అలాగే ఉండాలి, ఒక మాస్టర్ గా నా ధర్మం అది. ఓకే, ఎనివే ఉజాయిఫ్. అండ్ తను కూడా మన దగ్గర ఒక 4 years నుంచి నేర్చుకుంటున్నారు. అండ్ చక్కగా మంచి పర్ఫార్మర్. ఎంత బాగాలేకపోయినా సరే ఇక్కడికి వచ్చి కూర్చొని మంచిగా చేస్తారు. వాళ్ళ తమ్ముడు కూడా ఆల్రెడీ మన దగ్గర నేర్చుకుంటున్నాడు, చక్కగా చేస్తారు. ప్రెజెంటేషన్ బాగుంది. ఓకే, ఎనివే ఇప్పుడు బ్రౌన్ బెల్ట్ వచ్చారు, బ్లూ బెల్ట్ నుంచి బ్రౌన్ బెల్ట్. సో ఇంకా కూడా బ్లాక్ బెల్ట్ దాకా కంటిన్యూషన్ చేయాలి. ఓకే, ఎనివే క్లాస్. ఓకే, ఓకే. తను కూడా చాలా మంచి ఒక 3 years నుంచి నా దగ్గర నేర్చుకుంటున్నారు. చాలా మంచి పర్ఫార్మర్, బెస్ట్ గా బాగా చేస్తారు. ఓకే, కంగ్రాచులేషన్స్. ఓకే, క్లాస్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు సార్ పంపిస్తాను, మన సర్టిఫికెట్స్ ఇంకా ఓకే. తను లోలిత్ చాలా మంచిగా, అంటే వచ్చిన తక్కువ టైమే, ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి, కానీ చేశాడు, బాగా ప్రాక్టీస్ చేశాడు. మూడర్ సార్ కాబట్టి ఇంకా బాగా చేయాలి. ఓకేనా? ఆరెంజ్ బెల్ట్. కంగ్రాచులేషన్స్ క్లాస్. ఓకే ఓకే. తక్కువ డేస్ అయినా మంచిగా ఇంట్రెస్ట్ గా పేరెంట్స్ ముఖ్యంగా బాగా సపోర్ట్ చేశారు. సో కాబట్టి తను ఈ రోజున ఎల్లో బెల్ట్ తీసుకున్నాడు. ఇంకా మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి. ఓకే, క్లాస్. ఓకే ఓకే. ఓకే, తన పేరు నర్షద్ అలీ. మేము ముద్దుగా మిషు అని పిలుచుకుంటాము. చాలా చక్కగా ప్రెజెంటేషన్ చేస్తాడు.
నేను ఒకవేళ వాడిని తప్పు చేసినప్పుడు చిన్నపిల్లలకి ఒక్క తిట్టు మనం నువ్వు చేయలేదు అన్నావంటే ఏడ్చేసి వెళ్ళిపోతారు. కానీ నేను ఒక దెబ్బ కొట్టినా సరే మళ్ళీ సాయంత్రం వస్తాడు. సో ఈ విధంగా ఒక మంచిగా డిసిప్లైన్ చక్కగా ఉంది. అందుకని సో అబ్బాయి ఆల్రెడీ ఎల్లో బెల్ట్ అండ్ ఎల్లో బెల్ట్ నుంచి ఆరెంజ్ బెల్ట్ ప్రమోట్ అయ్యాడు. ఓకేనా? క్లాస్ ఎస్, ఇలా చిన్న వయసు నుంచే ప్రాక్టీస్ చేయాలనేది నా ఉద్దేశం. నా వాళ్ళ బ్రదర్ అన్న కానీ చక్కగా చేస్తాడు. ఉంటాయి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కామన్ ప్రతి మనిషిలో, కానీ వాటిని సర్దుబాటు చేసుకుని చక్కగా చేశాడు. సో కాబట్టి ఎల్లో బెల్ట్ నుంచి అండ్ ఆరెంజ్ బెల్ట్ కి ప్రమోట్ అయ్యాడు. వెరీ గుడ్. క్లాస్ గో. సో ఎల్లో బెల్ట్ వైట్ బెల్ట్ నుంచి ఎల్లో బెల్ట్ కి ప్రమోట్ అయ్యాడు. చక్కగా తను కూడా బాగా చేస్తారు. సో ఏదేమైనా పర్ఫార్మెన్స్ గట్టిగా చేస్తేనే బెల్ట్ సర్టిఫికేట్ వస్తుంది. అందులో నేనేంటంటే నేను కరెక్ట్ గా ఇలా నలుగురు ముందు వాడు పర్ఫార్మెన్స్ చేయగలిగితేనే నేను రికగ్నైజ్ చేస్తాను. అండ్ నా ఒక్కరి ముందు చేస్తే ఏమవుతుందంటే ఏదో లేకపోనేలే ఉంటుంది. అలా కాదు, మీరు ఇందాక గమనించుండొచ్చు, స్టేజ్ మీద బై మిస్టేక్ చేసినా స్టేజ్ దిగగానే దానికి పనిష్మెంట్ ఉంటుంది. సో కాబట్టి ప్రతిదీ ఎన్నోసార్లు బాగా చేయకపోతే వెళ్ళిపోరా, బయటకు వెళ్ళిపో, నువ్వు వద్దు, నా స్టూడెంట్ కాదు నువ్వు అని అన్నాక సరే మళ్ళీ నెక్స్ట్ డే వస్తూనే ఉంటావు. సో ఈ విధంగా అండ్ పిల్లల్లో క్లాస్ సో అందరు కూడా బెల్ట్ నుంచి నెక్స్ట్ బెల్ట్ కి ప్రమోట్ అయ్యారు. వెరీ గుడ్. అండ్ మీ అందరికి కంగ్రాచులేషన్స్. ఓకే రైట్, నౌ యు గో. నుంచి నెక్స్ట్ బెల్ట్ కి ప్రమోట్ అయినందుకు అండ్ నెక్స్ట్ ఇలాగే ఇంకా మంచి అదే బ్లాక్ బెల్ట్ దాకా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను సార్, కోరుకుంటున్నాను బాయ్స్. రైట్, ఓకే. సమావేశానికి చేసేటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులకు, పెద్దలకు, తర్వాత మా ఆఫీస్ వారికి, మన ఆది పవర్ ఆది అనే ట్రైనింగ్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, ప్రెసిడెంట్ గారికి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆది పవర్ ఆది అనే ఈ స్కూలు 10 years నుంచి రన్ అవుతా ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వారి యొక్క ఆత్మస్థైర్యం పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఇలాంటి స్కూల్స్ ను మన ఆది గారు ఇంకా నెల్లూరు జిల్లాలో ఎన్నో పెట్టి ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా చక్కగా నేర్పి వాళ్ళకి మంచి సర్టిఫికెట్ ఇచ్చి ప్రతి విషయంలో కూడా ఈ కరాటే కానీ, తర్వాత నాన్చాట్ కానీ, తర్వాత జూడో కానీ, తర్వాత ధ్యానం అన్ని కూడా వీటన్నిటి వల్ల ప్రతి ఒక్కరికి మంచి ఆత్మవిశ్వాసం అనేది కలిగింది. కాన్సన్ట్రేషన్ చదువులో కానీ, తర్వాత ఆరోగ్యపరంగా అన్ని విధాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను తల్లిదండ్రులు, పేరెంట్స్ కి నేను అడ్వైజ్ చేసేదంటే ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి స్కూల్లో చేర్పించి వారికి మంచి బుద్ధులు వస్తాయి, మంచి అలవాట్లు అన్ని చక్కగా ఉంటది. వాళ్ళ లైఫ్ లో సక్సెస్ఫుల్ కావడానికి ఇలాంటి మైల్ రాయిగా ఉపయోగపడతాయని చెప్పి కూడా ఈ యొక్క వీటిని కండక్ట్ చేసేటువంటి మన ఆది గారికి, మా యొక్క అసోసియేషన్ అందరికీ, మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థి, ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఆది గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లలకి చాలా చక్కగా నేర్పడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాగే ఆలోచించి మాస్టర్ గారికి కానీ, అసోసియేషన్ కానీ ప్రతి ఒక్కరు కూడా తోడ్పడాలని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎన్ నాగరాజు యాదవ్. నేను నెల్లూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. అది కూడా కాకుండా ఈ యొక్క పవర్ ఆది ట్రైనింగ్ స్కూల్ అంటే ఈ సంఘానికి కూడా నేను చైర్మన్గా ఉన్నాను. ప్రతి వ్యక్తికి కావాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం కావాలి. ఈ యొక్క ఆత్మవిశ్వాసం అనేది ఇలాంటి కరాటే కానీ, నాన్ జాట్ కానీ, తర్వాత కర్రసాము కానీ ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల ఏంటంటే
తనను తాను రక్షించుకోగలను. అదొకటి కాన్సన్ట్రేషను, తర్వాత మంచి వ్యాయామం. నేను సలహా చేయాలంటే పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో చేరి ట్రైనింగ్ తీసుకొని మంచి ఆరోగ్యంగా, మంచి తెలివిగా, మంచి కాంపిటేటివ్ సర్వీస్లో కూడా ఇలాంటి వాళ్ళు ఒక స్పీడ్గా మంచిగా చేస్తారని, ప్రతి ఒక్కరు కూడా మంచి జీవితం, మంచి అలవాట్లు కూడా వస్తాయని ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ వచ్చి సుమారు 10 సంవత్సరాల నుంచి రన్ అవుతూ ఉంది. ఎంతోమందిని ఎన్నో బ్యాచ్లు పోయినాయి. ప్రతి బ్యాచ్ వారికి కూడా వాళ్ళకి స్కిల్ని బట్టి సర్టిఫికెట్స్ కానీ బెల్ట్స్ కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ సమ్మర్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి, మా రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఈ యొక్క ఆది గారిని మేము ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ సర్వీస్లో ఇదొక ప్రధానమైనది. ఇలాంటి సర్వీస్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఈ అసోసియేషన్ కూడా ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ప్రతి చోట కూడా జిల్లాలో అనేక స్కూల్స్ కండక్ట్ చేసి ఆ స్కూల్స్లో పిల్లలకి మంచిగా తర్ఫీదిచ్చి అందరినీ కూడా మంచి పౌరులుగా, సత్పౌరులుగా తీర్చిదిద్ది ఆత్మవిశ్వాసంతో, ఆత్మ ధైర్యంతో వాళ్ళు కొనసాగుతారని ఈ యొక్క టైం ఇచ్చినటువంటి మా యొక్క ఆది గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు పేగూరు రాజనారాయణ. అండ్ ఈరోజు ఒక కరాటే ప్రోగ్రామ్ని, అంటే కరాటే, యోగా, కరసాము, నాన్చెక్, సిలబం, ఇవన్నీ కూడా ఈ రోజున మంచి పర్ఫార్మెన్స్ అనేది చేసి చూపించాము. ఎందుకంటే మేము ఇప్పటికి ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు అయింది. సో 10 సంవత్సరాలు విజయోత్సవ కార్యక్రమంలో ఈరోజు సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలైనటువంటి మన గౌరవనీయులైన కోటారెడ్డి సేదరెడ్డి గారిని, అదేవిధంగా గిరిధరెడ్డి గారిని మనకి ఇన్వైట్ చేశాము. కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అలాగే ఇంకా గెస్ట్లుగా ఇన్వైట్ చేసినటువంటి మాకు ఈ ఏరియా 32వ డివిజన్ తాళ్ళూరు అవినాష్ గారు వచ్చారు. చక్కగా మాకు సపోర్ట్ చేసి పిల్లలకి అన్ని సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. అదేవిధంగా మాకు నెల్లూరు రూరల్ జూడో అసోసియేషన్ చైర్మన్గా మాకు సారు ఉన్నారు, ఎన్ నాగరాజ్ సారు, అడ్వకేట్ గారు మా యొక్క అసోసియేషన్కి చైర్మన్గా ఉంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి గెస్ట్గా వచ్చి పిల్లలందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ సర్టిఫికేట్స్ని ప్రదానం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ రోజున మేము 10 సంవత్సరాల విజయోత్సవం తర్వాత సర్టిఫికేట్స్ ప్రదానోత్సవం, అదేవిధంగా ఈరోజు రేపటి నుంచి మేము సమ్మర్ క్యాంప్ని ప్రారంభిస్తున్నాము. కాబట్టి ఎవరైనా సరే పిల్లలు నేర్చుకోవాలనుకుంటే ఈ యొక్క కరాటే స్కూల్కి రావచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆనం రామ్ కిషోర్ రెడ్డి గారు, అలాగే మన నెల్లూరు జూడో అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి ఆనం రంగమయ్య రెడ్డి గారు, అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి గజవాడ మేఘనాథ్ సారు ఈ యొక్క టీడీపీ లీడర్, అదేవిధంగా మనకి అవినాష్ గారు, ఈ ముగ్గురు ఉన్నటువంటి కార్పొరేటర్, ఇంకా కొంతమంది ఇక్కడ మనకి గెస్ట్గా రావడం జరిగింది. అయితే మా యొక్క నెల్లూరు రూరల్ జూడో అసోసియేషన్ టీమ్ మెంబర్స్ సెక్రటరీ అయిన ప్రమీల గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాసులు గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వేగూరు వెంకటమ్మ గారు, అండ్ నెక్స్ట్ అతిక మేడం గారు. సో ఈ విధంగా ఇంకా కొంతమంది జూడో అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. చాలా చక్కగా పిల్లలు పర్ఫార్మెన్స్ చేశారు. నిజంగా ఇటువంటి విషయాన్ని నలుగురికి తెలియజేసేలా చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ నేను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఈ కోచింగ్, ఈ సమ్మర్ క్యాంప్లో మేము నేర్పించేటటువంటి విద్యలు ఏంటంటే ఫస్ట్ యోగా, అదేవిధంగా కరాటే, అదేవిధంగా సిలంబం అండ్ కర్రసాము, జూడో, నాన్చెక్, సెల్ఫ్ డిఫెన్స్, ఇవన్నీ కూడా పిల్లలకి ఈ సమ్మర్ క్యాంప్లో నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మర్ క్యాంప్లో ఎవరైతే పిల్లలకి కొంచెం ఆరోగ్యం ఇవ్వాలనుకుంటారో వీటన్నిటి మీద దృష్టి పెడితే వాళ్ళ ఆరోగ్యం ఫిజికల్గా, మెంటల్గా వాళ్ళు చక్కగా అవుతారని